తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు 8 మంది అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎంజీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవిని ఎస్పీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీని అదనపు బాధ్యతలు అప్పగించారు. అటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు కేటాయించారు. అలాగే మార్క్ఫెడ్ ఎంటీగా శ్రీనివాస్ రెడ్డి, రవాణా ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో మరోసారి ఐఏఎస్ బదిలీలు జరిగాయని అప్డేట్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? తెలంగాణలో 8 మంది ఐఏఎస్ బదిలీలు జరిగింది. అయితే తాజాగా ఏదైతే 8 మంది ఐఏఎస్ లకు సంబంధించిన పోస్టింగ్ కూడా సిఎస్ శాంతకుమారి ఆర్డర్స్ జారీ చేసిన పరిస్థితి, ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. అయితే వికాస్ రాజ్, సీనియర్ ఐఏఎస్ వికాస్ రాజ్ కి ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. అయితే టీకే శ్రీదేవి షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ కమిషనర్ గా టీకే శ్రీదేవి అయ్యారు. రిజ్వీ కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్ అంటే ఎఫ్ఎస్సీగా బాధ్యతలు అప్పగిస్తారు. ఎస్ హరీష్ జాయింట్ సెక్రటరీ రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ గా ఎస్ హరీష్ కి బాధ్యతలు అప్పగిస్తారు. అయితే పి ఉదయ్ కుమార్ మార్కెట్ డైరెక్టర్ గా ఆయనకి అదనపు బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. అదేవిధంగా చెక్కా ప్రియాంకకు ఎంఏయుడి డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే కె చంద్రశేఖర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కేసీ లిమిటెడ్ కి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. మరొకవైపు శ్రీనివాస్ రెడ్డి మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. అయితే ఈ 8 మంది ఐఏఎస్ లకి పోస్టింగ్ ఇస్తూ కూడా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. శ్రీనివాస్.